ఇది కలియుగము, కలికాలము మీకు తెలుసు వెరీ క్లియర్‌లీ. మొత్తం అసలు జెండర్ డిఫరెన్స్ మారిపోయి ఒకళ్ళనొకళ్ళు భయంకరంగా మోసం చేసుకుంటున్నారు. ఇందులో ఓన్లీ అమ్మాయిలే బలవుతున్నారు అంటే నేను నమ్మను. అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉండొచ్చండి. నేను కాదనట్లేదు. కానీ అబ్బాయిల సంఖ్య చాలా పెరిగింది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు. కలిసి తిరుగుతున్నారు. ఓకే. చెప్తున్నా మీకు. కలిసి తిరుగుతున్నారు. సరే వాళ్ళు ముందే అనుకున్నారు. మా ఇంట్లో ఒప్పుకోకపోతే నేను చేసుకోను అని అబ్బాయి ముందే చెప్పేస్తాడు. ఆ అమ్మాయి గూడా సరే పర్వాలేదు. అట్‌లీస్ట్ అప్పటి వరకైతే మనం కలిసి ఉందాం గదా! అని ఆ అమ్మాయి గూడా అంటది. సరే ఈ అబ్బాయి ఒప్పుకుంది గదా! ఇంట్లో ఒప్పుకోకపోతే ఫోర్స్ చేయనంటుంది గదా! అని ఈ అబ్బాయి గూడా ఆ అమ్మాయి ప్రామిస్ చేస్తాడు గాబట్టి, ఆ అబ్బాయి గూడా తిరుగుతాడు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డప్పుడు, ఆ అమ్మాయి నేనేం ఫోర్స్ చేయట్లేదు. మీ ఇంట్లో వద్దంటే వద్దు అని ప్రామిస్ చేసినప్పుడు, ఈ అబ్బాయి ఖచ్చితంగా ఆ అమ్మాయితోటి కలిసి తిరుగుతాడు కదా! రైట్. తిరిగిన తర్వాత ఈ అబ్బాయి అనుకున్నట్టుగానే వాళ్ళ ఇంట్లో ఈ సంబంధం మాకొద్దు. మేము వేరే సంబంధం చూస్తున్నాము అన్నప్పుడు, ఈ అబ్బాయి ఖచ్చితంగా మరి ముందే చెప్తాడు కాబట్టి ఈ అమ్మాయికి, ఆళ్ళ పేరెంట్స్ చూపించిన సంబంధం వైపుకే ఎళ్తాడు. కానీ ఆ టైంలో ఈ అమ్మాయి అడ్డం తిరిగి ఓకే. నువ్వు నాతో తిరిగావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు అని లేనిపోయినవన్నీ సృష్టించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాననే అన్నాడు ఆ అబ్బాయి. కానీ మా ఇంట్లో కండిషన్ ఏం పెట్టాడు? కానీ మా ఇంట్లో ఒప్పుకుంటేనే. దానికి ఓకే అయితేనే మనిద్దరి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. లేకపోతే ఉండదు అన్నప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంటది. ఒక కేస్‌లో అంటే ఒక స్టడీలో చెప్తా నేను. ఆ అమ్మాయి అప్పుడు ఒప్పుకుంటది. ఒప్పుకున్నప్పుడు తిరిగిన తర్వాత ఈ అబ్బాయి ఏదైతే కండిషన్ చెప్పాడో వాళ్ళ ఇంట్లో దానికి తగ్గట్టుగానే ఒప్పుకోలేదనుకోండి. ఈ అమ్మాయి ఎళ్లి ఆ అబ్బాయి మీద రేప్ కేస్ ఏసేస్తే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అర్థమైతుందా నాగరాజు గారు మీకు? అర్థమైంది. ఇలాంటివి కోకొల్లలు జరుగుతున్నాయి సిటీలో.